వస్తుంది ఎవరు భయపడే తగ్గేదేలా. సింగిల్ గా వచ్చినందుకే కదా 11 సీట్లు వచ్చాయి. వచ్చిందంటే గోల్ మల అయింది. హైజాక్ చేసినారు, గోల్ మల చేసినారు అన్ని చేసినారు. ఒకటి రెడ్ బుక్ కాదు, బుక్ కాదు, వాడు ఎవడన్నా రన్నే తగ్గేదేలా. జై జగన్ అంతే. వానికి రెడ్ బుక్ ఉంటే మాకు పక్క లెక్క పక్క వచ్చినమాట పట్టు వాళ్ళకి బొక్క. ప్రతి ఒక్కరు చూడు మా ప్రభుత్వం మేము చూపిస్తాం, తడాక చూపిస్తాము, న్యాయంగా చూపిస్తాం. అన్యాయం వాళ్ళు మరి దౌర్జన్యం మేము పోము. ఏమే పేద ప్రజలు ఎంత అల్లాడుతూ ఉన్నారు. అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, రైతులు మామిడికాయలు డిమాండ్ అయిపోయింది. కనీసం 3 రూపాయలు కేజీ. యానా కొడుకు దీన్ని చూస్తాడు. మేమే జగన్ వస్తామంటే అంత తనిపేస్తా ఉంటే మా బాధలు ఎవరు చెప్పుకోవాలి. ఇది ప్రభుత్వం ఇదే, ప్రభుత్వం ఇదే, కూటమి ప్రభుత్వమా. సూపర్ 6 అమలైపోయాయి అంటున్నారు కదా. ఎవరి సూపర్ శక్తి లేదు అనమ్మ, ఏమి లేదు ఇక్కడ. మా బాధలు మాకు తెలుస్తుంది. ఇంకెవరైనా అడిగితే నేలకు మందమే అని అంటున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు వాడికి ఏం తెలిసిన వాడు దోసుకుంది వాడు చూస్తాడు. వాడు అంతే. ప్రజలు మోసం చేయడం, మూట కట్టుకోవడం, విదేశాల్లో పోయి వాడు డెవలప్మెంట్ అవ్వడం అంత తప్ప ఇంకేమి లేదు. పేదోళ్ళు ప్రతి బాధ ఊరికి వాడు తెలియదు, ఒక జగన్ తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలం వ్యవధిలో ప్రజలకు ఏం చేశారంటారు? మాకు చేసినా కాబట్టి మేము ఇంతమంది అభిమానంగా వచ్చినాము. చేయకుండా జనాలు వస్తారా? వాడు ఏం చేసినాడు ఇప్పుడు? అమ్మ ఒడి లేదు, ఏమీ లేదు. చూపించమన్నా అట్లా రెడ్ బుక్ ఎంత పెట్టుకుంటాడు వాడు? రెడ్ బుక్ ఎంత పెట్టుకుంటాడు వాడు? చెప్పు చూద్దామా. ఇంకా అడిగితే రెడ్ బుక్, ఏదో న్యాయం అడిగితే రెడ్ బుక్ మేము కూడా చూపిస్తాం. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసామని చెప్తున్నారు. ఊరికి వేయలేదు, పడలేదు, ఎవరికి వేయాల అల్లాడుతూ ఉండరు. వేసిన అంతవరకే మిగతా దోచుకోవడమే. వాడు దోచుకొని తినడం అంతే. పేదల కడుపు కొట్టి వాడు నా కొడుకు సర్వనాశనం అయిపోతుంది. ఇంకోసారి రాడు వాడు. ఉచిత బస్సు సంగతి ఏమైంది? ఉచిత బస్సు లేదు, ఏమా ఉచిత బస్సు కాసుకొని చచ్చిపడిపోయినారు జనాలు. చచ్చిపడి కాసుకొని ఉంటారు. కుక్కలకు సొంగ కాసుకొని ఉండాల్సిందే. వాడిని ఉచిత బస్సు అని వాడిని బతుకోడు చెడవాడు. మేము స్వయం బస్సులో వెళ్ళిపోతాము. వాడు ఉచిత బస్సు ఏమో, వాడు ఉచిత బస్సు ఏమి బస్సు. ఈ రోజు మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ ఉచిత బస్సులోనే వచ్చినారు. చంద్రబాబు నాయుడు పెట్టాడు కదా ఉచిత బస్సులో. ఆ చిత్తూరు నుంచి బంగారుపాలెనికి, మేము చంద్రగిరి నుంచి బంగారుపాలెం అందరూ ఫ్రీ బస్సులోనే వచ్చినారు. 4 కిలోమీటర్లు కానీ మా జగనన్న కోసం నడిచిపోతాము. కానీ వాడు పెట్టి ఉచిత బస్సు మేము రాము. మేము ఎంతమంది అభిమానంగా వచ్చినాం కాబట్టి నెక్స్ట్ వచ్చేది కూడా జగనే. జై జగన్. జగన్ గారిని అధికారంలోకి రానివ్వమని అంత బలంగా చెప్తున్నారు కదా వాళ్ళు. ఎవరా వాళ్ళు? చూసుకోమను. ఒకసారి ఏమాడతామో సింహం ఎప్పుడు సింగల్ గానే ఉంటుంది. సింహము వాళ్ళు కుటుంబంగా కలుసుకొని వచ్చే జగన్ మోసం చేసినారు. అదేం లేదు. నెక్స్ట్ ఇంకొకసారికి వచ్చేది మా జగనే వచ్చేది గ్యారంటీగా. ఎవరు భయపడి తగ్గేదిలే. మోసాలు చేసి పైకి రావచ్చు. నీతి నిజాతకు రమ్మన్ను సవాల్ చేస్తా. నీతి నిజాతకు రమ్మన్ను. అవును, మా జగనన్న వచ్చేది. మా జగన్ చెప్తారా? తొడగొట్టి చెప్తారా? జై జగన్. మోసం లేదు, పిత్తం లేదు కాబట్టి మా జగన్ నెక్స్ట్ వచ్చేదిగా మా జగన్ అంతే. మరి ఇప్పుడు కిరా కార్పి గారు కావచ్చు, సీమరాజా కావచ్చు, వీళ్ళ సంగతి ఏంటంటారు? ఇంకా మరి అదంతా నో. వచ్చే నెక్స్ట్ జగనే వచ్చేది అంతే.